హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో పరమాన్నం అయితే చేస్తున్నాను. ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలి అని ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందుగా మనం బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత పెసరపప్పు, శనగపప్పు ఇలా వేయించుకోవాలండి. కొంచెం మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్న దాంట్లోనే ఒక కప్పు నానబెట్టుకున్న రైస్కి 2 కప్పుల వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులోనే ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చాలామంది రైస్ మళ్ళీ పప్పు రెండు వేసుకున్నాం కదా, ఎన్ని వాటర్ పోసుకోవాలి ఏంటి అనేసి చాలామందికి తెలీదు కదా. అందులో మనము పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 కప్పుల వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను, ఇంకొక కప్పు పప్పు తీసుకున్నాను అనమాట. అలా 2 కప్పులకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలన్నమాట. అందులోనే ఒక కప్ ఆఫ్ మిల్క్ కూడా వేసుకోవాలన్నమాట. అలా టేస్ట్ కోసం చాలా బాగుంటుందన్నమాట. తర్వాత విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే కింద మాడిపోతుందన్నమాట. విజిల్స్ పెట్టిన తర్వాత మనం బెల్లంని బాగా తురుముకోవాలి. ఇలా తురిమి వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేస్తాం కదా, అది కరగదనమాట. త్వరగా కరగాలి అంటే ఇలా తురిమి వేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా తురుముకోవాలన్నమాట బెల్లాన్ని. ఇప్పుడు మనం తీసుకున్న కుక్కర్లో రైస్ ఇలా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ పొడి పొడిగా ఉండకుండా ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం పానకం పట్టుకోవాలన్నమాట బెల్లాన్ని ఇలా ఉండలుగా లేకుండా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండలుగా ఉంటే బాగా మిక్స్ అయిపోయిన తర్వాత బెల్లం వేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ప్లస్ అది ఎక్కువగా ఉండలు ఉంటే తినడానికి రాదు కదా మనకి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న పానకంలోనే మనం రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేస్తే మంచిగా మొత్తం కలిసిపోతుందన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన రైస్లో మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. మీ దగ్గర నెయ్యి ఉన్న ఇంకా బాదాం, కిస్మిస్, ఇంకా నెయ్యి ఇంకా ఇవి ఉంటే వేసుకోండి. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అందులోనే ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసి నేనైతే నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసమని. మేము నెయ్యి ఎక్కువగా వాడతామన్నమాట ఏ వంటకాల్లోనైనా. సో కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే యాలకుల పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. యాలకుల పౌడర్ వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందులో. సో ఇంకా మిక్స్ చేసుకోవాలి, మొత్తము మంచి కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మన పరమాన్నం. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.